నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో సంకేత భాషలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ అన్నారు. అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్భంగా జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం గురువారం స్థానిక డే నైట్ జంక్షన్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. డే నైట్ కోటల వద్ద ప్రారంభమైన ర్యాలీ బాపూజీ కళామందిర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సంకేత భాషలపై అవగాహన పెంపొందించేందుకు ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని, దివ్యాంగులలో మరింత ఎక్కువగా ఉంటుందని అన్నారు. అటువంటి ప్రతిభను వెలికితీసి ప్రజలకు చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. మన జిల్లాలో కూడా డిఫ్ అండ్ డమ్ అసోసియేషన్ తరఫున ఈ ప్రోగ్రాం జరుగుతుంది. డిసెబిలిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ తర్వాత బాపూజీ కళామందిరంలో ఒక ప్రోగ్రాం కూడా నడిపిస్తున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా డిఫ్ అండ్ డమ్ మనుషులు ఉంటే వాళ్ళకి కూడా ప్రతి విషయంలో మనము సహకరించాలి. వాళ్ళకి సైన్ లాంగ్వేజెస్తో పాటు వాళ్ళతోటి సానుభూతితో పాటు వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించేలాగా మన అందరిలో కూడా ఒక అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రాం చాలా వినూత్నం. వీళ్ళు అందరూ కూడా వాళ్ళకి దురదృష్టకరంగా ఏదో ఒక లోపం ఉండొచ్చు కానీ బట్ వాళ్ళ అందరి దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక వేరే ఆర్ట్ కానీ ఏదో ఒక వేరే సెన్స్ కానీ ఉంటుంది. దానికి మనం గుర్తించి వాళ్ళకి ఇంకా ముందుగా తీసుకువెళ్ళడానికి దివ్యాంగులు అందరికీ కూడా నేను ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేస్, తహసీల్దార్ కె వెంకట్రావు, జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కవిత, డెఫ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అందిస్తున్న LHM సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక కోరారు. జిల్లా ఎస్పీ గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఆ సమయంలో ఇంటికి తాళం వేసుకుని వెళ్లే పరిస్థితిలో LHMS ఏపీ పోలీస్ యాప్ను సదరు ఇంటి చిరునామా వివరాలను ముందస్తుగా తెలియజేస్తే LHMS కెమెరాలను అమర్చడంతో పాటు ఇంటి వద్ద గస్తీ పెంచడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. గృహం, వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. ఈ నెల 29 శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీకాకుళం కోడిరామూర్తి స్టేడియం దగ్గర అంబేద్కర్ ఆడిటోరియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పార్టీ సమన్వయకర్త, జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాలోని అన్ని మండలాల్లో జేసీఎస్ కోఆర్డినేటర్లు, ఆయా మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా పార్టీ కార్యవర్గం, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు విధిగా హాజరు కావాలని కోరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ చేస్తున్న రిలే నిరాహార దీక్షల కార్యక్రమం గురువారం ఆ పార్టీ నాయకులు గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పాల్గొని రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి గోబల ప్రసారానికి పూనుకున్న ప్రస్తుత పాలక ప్రభుత్వంపై మనం అందరం కలిసికట్టుగా ప్రజాభిప్రాయంతో కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నిరసన కార్యక్రమంలో బుర్రకథ రూపంలో గోబెల్స్ ప్రచారం చేస్తున్న వారిపై వాస్తవాలతో కూడిన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విధానంలో మనం అంతా ముందుకెళ్తే సంపదని క్రియేట్ చేస్తే ఈ యొక్క విధానంలో మనం ముందుకు పోతాం అన్నటువంటిది చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం 100% కరెక్ట్. ఒకప్పుడు మనం అనుకున్నాం, ఆవేదన చదువుకునేటప్పుడు అనుకునేవాళ్ళం, ఏమనుకున్నామంటే జనాభాని నియంత్రించాలి, అన్లెస్ అంటే ఈ జనాభాని కంట్రోల్ చేసుకోకపోతే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అనుకుంటే ఈ వేళ ఒక్కసారి అధ్యయనం చేస్తే చాలా మంది మళ్ళీ జనాభా పర్వాలేదు అన్నటువంటి సిద్ధాంతం వచ్చిందంటే కారణం గ్లోబల్ ఎకానమీలోకి వెళ్ళాం. ఈవేళ ప్రపంచంతో ఒకే ఎకానమీ, ఎవరు కష్టపడినా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయి అన్నటువంటి సిద్ధాంతంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రతి ఒక్కరికి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఉంటే యూ విల్ గెట్ ఆపర్చునిటీ ఇన్ ది వరల్డ్ అన్నటువంటి విధానంతో ముందుకెళ్తే
ఈవేళ జనాభా కూడా ప్రతిబంధకం కాదు, పిల్లలు కూడా ప్రతిబంధకం కాదు. వాట్ ఈజ్ నీడెడ్ ఇన్ సొసైటీ అంటే ఎడ్యుకేషన్, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అన్నటువంటి టీవీని, సమాజ గమనాన్ని మార్చడానికి కావాల్సినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి మా అంతా ఆయన విషయంలో అంత ఆత్రం చూపెడుతున్నాం అని చెప్పి, అందులో మీరు కూడా భాగస్వామ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాను. అందుకోసం ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్, బాగా తెలియనటువంటి వాడు. అటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రచారం చేయకూడదు, ఆయన కొడుకు ప్రచారం చేయకూడదు అని చెప్పి ఈవేళ స్కిల్ మేనేజ్మెంట్ ఇదొక కేసు అన్నారు. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మాధవరపు వెంకటేష్, జామి భీమశంకర్రావు, సింధు సుధాకర్ రావు, నాగవల్లి కృష్ణ, ఎస్వి రమణమాదిగ, సురకాసి వెంకటరావు, కవాడి సుశీల, కవిత తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహిం వసల్లం సందర్భంగా శ్రీకాకుళంలో ప్రసిద్ధి చెందిన జామియా మసీదులో గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు. జామియా మసీద్ అధ్యక్షులు మహిబుల్లా ఖాన్, ఉపాధ్యక్షులు హజీ సర్ఫరాజ్ ఆధ్వర్యంలో జిల్లా ముస్లిం సోదరులు, మత పెద్దలు శాంతియుతంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ జామియా మసీదు నుండి బయలుదేరి 7 రోడ్ల జంక్షన్ డే అండ్ నైట్ రామలక్ష్మణ మీదుగా జామియా మసీదుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జామియా మసీద్ ఇమాం ముఫ్తీ జియావుర్ రెహమాన్, కాజీ అబ్దుల్ హవాబ్ హుసేనీ మసీద్ ఇమాం సుల్తాన్ మహమ్మద్లు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జామియా మసీద్ ఇమాం ముఫ్తీ జియావుర్ రెహమాన్, కాజీ అబ్దుల్ వహాబ్ హుసేనీ మసీద్ ఇమాం సుల్తాన్ అహ్మద్లు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు మహబుల్లా ఖాన్, శ్రీకాకుళం టౌన్లోని అన్ని మసీదుల అధ్యక్షులు సలీం ఖాన్, హజీ సాదికుల్లా, హజీ సర్ఫరాజ్, ఆర్టీసీ బాషా, షుకర్ ఖాన్, ఇన్స్పెక్టర్ సాదిక్, రియాజ్ ఖాన్, ఉస్మాన్, సయీద్, షఫీ, ఇర్ఫాన్ బాషా, అబ్దుల్ మతాబ్ ఖాన్, జానీ, రోషన్, బాషా, నిజాముద్దీన్ పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇండియన్ ఆర్మీకి సైనికులను, ఆఫీసర్లను అందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ బివి రమణ తెలిపారు. గురువారం బ్యాంకర్స్ కాలనీలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ శిక్షణ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాజాగా విడుదలైన అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో 82 అగ్నివీరులు తమ సంస్థ నుంచి ఎంపికయ్యారని తెలిపారు. భారత సైన్యంలో చేరాలని ఆసక్తి ఉన్న యువతకు తాము 4 సంవత్సరాలుగా శిక్షణ అందజేస్తున్నట్లు మీడియాకు వివరించారు. జిల్లా స్థాయిలో గల ఉన్నత అధికారులు అలాగే రిటైర్డ్ అధికారులతో మోటివేషన్ తరగతులను అభ్యర్థులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి జవాన్లకే పరిమితం కాకుండా ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాలకు ఎంపికయ్యేందుకు తమ వంతు శిక్షణ అందజేస్తున్నట్లు మరింత కృషి చేస్తామని వివరించారు. యువత సరైన సమయంలో మంచి అవగాహనతో చదివితే త్రివిధ దళాలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని రిటైర్డ్ హవాల్దార్ నాయక్ సుబేదార్ విశ్వనాథన్ కొల్లి, హవాల్దార్ దొంగ వాసుదేవరావు తదితరులు ఈ సమావేశంలో ఉన్నారు. నగరంలోని ఎంతో చరిత్ర కలిగిన తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రస్తుతం ఉన్న కమిటీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భక్తులు ఇచ్చిన కానుకల వివరాలను ఎవరికీ తెలియచేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నట్లు నామినేటెడ్ కమిటీ కన్వీనర్, చర్చి ప్రెసిడెంట్ ఎం ఆనంద్ రత్నకుమార్, ట్రెజరర్ అప్పారావు నాయుడులు ఆరోపించారు. గురువారం తెలుగు బాప్టిస్ట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న సంఘ కాపరి జాకబ్ను తొలగించాలని చూస్తున్నారని, మెజారిటీ సభ్యులంతా ఆయన ఉండాలని కోరుకుంటున్నామని, ఆయననే కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. 23 ఏళ్లుగా ఒకే కమిటీ ఉంటూ కమిటీలోని కొందరు సభ్యులు నియంతలా వ్యవహరిస్తూ వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించడం లేదని, వారి సొంత ఖాతాలకు ఈ నిధులు మళ్లింపు చేస్తున్నట్లు ఆరోపించారు. ఆడిట్ జరగడం లేదని తెలిపారు. ఆదాయ వివరాలను తెలియచేయాలని, తాము ఇచ్చిన డబ్బుకు లెక్కలు చూపాలన్న సంఘం సభ్యురాలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని, ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, పైగా ఫిర్యాదుదారులను సుమారు 6 గంటల సమయంలో స్టేషన్లో కూర్చోబెట్టారని బాధిత మహిళా సోదరి ఆరోపించారు. తామంతా నూతన కమిటీని ఎంపిక చేయాలని, అలాగే ఇప్పటి వరకు వచ్చిన ఆదాయ వివరాలను వెల్లడించామని సంఘంలో మెజారిటీ సభ్యులంతా కోరుతున్నట్లు సంఘం సభ్యులు వెల్లడించారు. సభ్యులందరికీ అండగా ఉంటున్న సంఘ కాపరిని తొలగించాలన్న ఆలోచన సరైంది కాదని అన్నారు. దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతానికి ఏర్పాటు చేసిన మండల ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకాకుళం అసెంబ్లీ గారమండలంలో ప్రారంభించినట్లు బీజేపీ ఈ లైబ్రరీ రాష్ట్ర కన్వీనర్, గారమండల ప్రవాస్ యోజన ఇన్ఛార్జ్ చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రతి కార్యకర్తను కలిసి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తామని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా గారమండల కేంద్రంలో మండల పార్టీ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల నాటికి 100% పోలింగ్ బూత్ కమిటీలు వేసుకునే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు
పండి యోగేశ్వరరావు, జిల్లా ఐటీ ఇన్ఛార్జ్ రావాడ పురుషోత్తం, మండల ఉపాధ్యక్షులు కురమాన మల్లేశ్వరరావు, గార రాజశేఖర్, అరవల మల్లేశ్వరరావు, నీలాపు వెంకటరెడ్డి, ముంచేటి రాంబాబు, కల్లేపల్లి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు తెలిపారు. ఇచ్చెర్ల మండలంలోని ఇచ్చెర్ల, కుశాలపురం గ్రామాలలో బుధవారం వినాయక నవరాత్రులు పురస్కరించుకొని సోర శ్రీనివాసరావు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన విరాళాన్ని అందజేశారు. ఆయన చేతుల మీదుగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మెలగాలని, అటువంటప్పుడే క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. ఆధ్యాత్మికతతో మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలను అందరూ కలిసి ఐక్యంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. వినాయకుని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి అన్ని విఘ్నాలు తొలగుతాయని ఆయన అన్నారు. భారత ప్రజానికం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఉప్పును తీసుకుంటున్నారని ఒక నివేదికలో వెల్లడైంది. రోజుకు 5 గ్రాముల వరకు మాత్రమే ఉప్పు తీసుకోవాలని WHO సిఫారసు చేస్తుంది. కానీ మన దేశంలో మాత్రం సగటున 8 గ్రాములు తీసుకుంటున్నారని వెల్లడైంది. అదనంగా ఉప్పు తీసుకోవడం అనేది పురుషుల్లో అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, అలాగే అధిక బరువు ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్న వారు ఎక్కువ తీసుకుంటారని భారత వైద్య పరిశోధన మండలి ICMR ఇటీవల తన సర్వేలో పేర్కొంది. నేచర్ జర్నల్లో ఈ సర్వే వివరాలను ప్రచురించారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలని, అలాగే బయట వండిన ఆహారాన్ని కూడా తినడం మానేయాలని ఈ అధ్యయనం నివేదిక రూపకర్త ICMR డైరెక్టర్ ప్రశాంత్ మధూర్ పేర్కొన్నారు. 18 నుంచి 69 సంవత్సరాల మధ్య వయసు గల 10,659 మందిపై సర్వే నిర్వహించారు. ఉద్యోగం చేసేవారిలో ఉప్పు తీసుకోవడం అధికం, అనగా 8.6 గ్రాములుగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే పొగ తాగే వారిలో, హై బీపీ ఉన్న వారిలో కూడా ఇది ఎక్కువగానే ఉందని అన్నారు. ఉప్పు తక్కువ తీసుకుంటే 25% వరకు బీపీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. 2025 కల్లా సగటు జనాభాలో ఉప్పు తీసుకునే వారి సంఖ్య 30% తగ్గించేలా చూడాల్సి ఉందని అధ్యయనం పేర్కొంది. భారత్లో సంభవించే మరణాల్లో కార్డియోవాస్క్యులార్ వ్యాధుల వల్ల చోటు చేసుకునే మరణాలు 28.1%గా ఉన్నాయి. 1990లో ఈ వ్యాధులతో 7.8 లక్షల మంది మరణించగా 2016లో ఈ సంఖ్య 10.63 లక్షలకు పెరిగింది. హై బీపీ ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ గురువారం ఉదయం పరిశీలించారు. స్థానిక PSNMS స్కూల్లో కొత్తగా ప్రతిపాదించిన పోలింగ్ స్టేషన్ నెంబర్ 263, 264, 265లను ఆయన స్వయంగా పరిశీలించి RDO, తహసీల్దార్కు పలు సూచనలు తెలియజేశారు. గతంలో ఉన్న 4 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 3 కేంద్రాలు ఓటర్ల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా బూత్లలో సీలింగ్, పవర్ సప్లై, కిటికీలను, గది వైశాల్యాన్ని కొలతలు వేసి నివేదిక సమర్పించాలని అన్నారు. అలాగే NTR మున్సిపల్ హై స్కూల్, చౌదరి సత్యనారాయణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలు పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట RDO B శాంతి, తహసీల్దార్ N వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్ ఉన్నారు. భారతదేశ హరిత విప్లవ పితామహుడు 98 సంవత్సరాల MS స్వామినాథన్ గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. ఇది భారతదేశంలోనే తక్కువ ఆదాయ రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి ఎంతో సహాయపడింది. స్వామినాథన్ చెన్నైలో MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత 1987లో మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. అనేక అవార్డులతో పాటు స్వామినాథన్ రామన్ మ్యాగ్సెసే అవార్డు 1971, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు 1986 గ్రహీత. ఆయనకు భార్య మీనా, 3 కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్య స్వామినాథన్ ఉన్నారు. శ్రీకాకుళం నగరం సహా విలీన పంచాయతీలలో సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో తారు రోడ్లకు మరమ్మతులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. గురువారం ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి పాత్రుని వలస ప్రధాన రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విలీన పంచాయతీలలో ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని లక్ష్యంతో తారు రోడ్లకు మరమ్మతులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇటీవల 80 అడుగుల రహదారిలో కొత్తగా చేసిన తారు కోటింగ్ పనుల నాణ్యతను కూడా పరిశీలించినట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కుశాలపురం, తోటపాలెం రహదారి మరమ్మతు పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. పర్యటనలో కలెక్టర్తో పాటు మున్సిపల్ DE K రమణమూర్తి, మున్సిపల్ ఇంజనీర్ PV గంగాధర్, వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీలు తదితరులు ఉన్నారు. మహిళా సాధికారత రోటరీ అంతర్జాతీయ సంస్థ లక్ష్యాలలో ఒకటని ప్రభావతి జాగృతి ట్రస్ట్
పొందూరు వ్యవస్థాపకులు రోటరియన్ సప్పటి వసంతరావు అన్నారు. బుధవారం ప్రభావతి నిలయం పొందూరు ఆవరణలో రోటరీ అంతర్జాతీయ సంస్థ సహాయ సహకారంతో ప్రభావతి జాగృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైమా కుమారి అన్నపూర్ణమ్మ చేతుల మీదుగా 3 మహిళలకు కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ రోటరీ అంతర్జాతీయ సంస్థ వైద్య, విద్య, ఆరోగ్య సంబంధిత అనేక కార్యక్రమాలను కరోనా వంటి క్లిష్ట సమయాల్లో కూడా ప్రజలకు మేమున్నామంటూ సహాయ సహకారాలు అందించడం జరిగిందని, అందులో భాగంగా మహిళా సాధికారతకు మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు సైకిల్, విద్యాభివృద్ధి సంబంధిత కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంగానూ సంఘంలో గౌరవ మర్యాదలతో ఉండాలనే లక్ష్యంతో వారి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం స్వచ్ఛతే హే సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతే హే సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కళాశాలలోనూ, దేవాలయాలు అలాగే బీచ్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన క్రమంలో కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రిన్సిపల్ కృష్ణ తెలిపారు. కళాశాలలో క్రమం తప్పకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీని వలన పరిసరాలు పరిశుభ్రతతో పాటు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని, విద్యార్థులకు, సిబ్బందికి శారీరక వ్యాయామం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ క్లబ్ కోఆర్డినేటర్ కె అప్పారావు, ఇంగ్లీష్ లెక్చరర్ హేమసుందర్రావు, ఎకనామిక్స్ లెక్చరర్ తదితరులు పాల్గొన్నారు. ఉర్లాం గ్రామంలో వరసిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా గురువారం మహానారాయణ సేవ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2000 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. సాయంత్రం భారీ ఊరేగింపుతో వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య సంఘం, వర్తక సంఘం అండ్ ఆటో యూనియన్ నాయకులు, ఉర్లాం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ లాంటి మహాత్ముని జీవితం ఎంతో ఆదర్శనీయమని రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ తెలిపారు. గురువారం కోవిడ్-19 రిలీఫ్ టీం గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు రాజాం గ్యాస్ ఆఫీసులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి తరానికి భగత్ సింగ్ లాంటి మహాత్ముల జీవితాలు ఆదర్శం. సమాజ హితం కోసం, దేశ ప్రజల కోసం యుక్త వయసులో దేశభక్తిని నింపుకొని ప్రాణాలను అర్పించిన మహాన పురుషుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు తిరుమలేశ్వరరావు, రాజు, జాతీయ యోజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, మోటివేషనల్ స్పీకర్ బోరాడ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బిల్వ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి పండ్లు ఎన్నో లభిస్తాయి. అటువంటి పండు బిల్వ పండు శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. కాబట్టి ఈ గట్టి పండు మృదువైన పసుపు తొక్కలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకుందాం. మారేడు పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు, వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఈ బిల్వ పండులో నీరు, కొవ్వులు, ప్రోటీన్లు, శక్తి, కార్బోహైడ్రేట్లు, ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఏ, బి, సి, రోబోఫ్లవిన్ కూడా ఉన్నాయి. బిల్వ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఆంగ్లంలో వుడ్ యాపిల్ అంటారు. ఇదే గుండె, మెదడుకు టానిక్గా పనిచేస్తుంది. మలబద్ధకం, విరోచనాలు, ఇతర కడుపు సమస్యలను నయం చేయడానికి ఈ పండును సంవత్సరాలుగా తింటారు. బిల్వ ఫ్రూట్ చల్లదనాన్ని అలాగే భేదిస్తుంది. సగం పండిన లేదా పూర్తిగా పండిన ఈ పండు తినడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ ఫ్రూట్ కడుపుని బలపరుస్తుంది. దాని విధులను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. పొట్టలో అల్సర్తో బాధపడుతున్నప్పుడు బిల్వ పండు తినడం మేలు చేస్తుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల పొట్టలోని లైనింగ్ పై పొర ఏర్పడుతుందని, ఇది అల్సర్లు వేగంగా నయమవుతుందని చాలా అధ్యయనాలు చేపడుతున్నాయి. బిల్వలో టానిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కలరా సమయంలో తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడప్పుడు జ్యూస్గా కూడా తీసుకోవచ్చు. ఈ పండు కలరా చికిత్సకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. దీని బెరడులో దాదాపు 20% టానిక్, 9% గార్లో ఉంటుంది. ఇది కలరాలో ప్రభావవంతంగా ఉంటుంది. బిల్వ పండు తినడం లేదా దానితో తయారు చేసిన సిరప్ తాగడం వల్ల లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లిజరైడ్లు నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అధిక కొలెస్ట్రాల్ గురించి ఫిర్యాదు చేసే వ్యక్తులు బెల్ ఫ్రూట్ తీసుకోవాలి.
బెలవ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చక్కని పండు. వేసవిలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి దీన్ని తీసుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. బెలవ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చక్కని పండు. వేసవిలో మీ చక్కెర స్థాయిలను అదుపులో బెలవ పండు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. హీట్ స్ట్రోక్ ను నివారిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే హీట్ స్ట్రోక్ ప్రమాదకరం. బెల్ ఫ్రూట్ తినవచ్చు లేదా దాని నుండి రసం తయారు చేయవచ్చు. ఈ రెండు మార్గాలను తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ను నివారించవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.